హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ రాజేశ్వరి గంగాధర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాదంగిరి కోసం చూద్దామండి. ఈ సమ్మర్కి ఇది చాలా బెస్ట్ డ్రింక్ అండి. కావలసిన పదార్థాలు: నానబెట్టిన బాదామ్స్ 100 గ్రామ్స్, బాదం తొక్కు తీసి పక్కన పెట్టాలండి. పాలు 1/2 లీటర్, షుగర్ 1 కప్, కండెన్స్డ్ మిల్క్ 1 కప్, సాఫ్రాన్ కుంకుమ పువ్వు అండి కొంచెం, ఇలాచీ పౌడర్ కొంచెం, యాలకుల పొడి కొంచెం, కొన్ని జీడిపప్పులండి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కాక బాదం అన్నది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. పాలు పోసుకోవాలి. పాలు చిక్కగా ఉన్నవి తీసుకోండి, వాటర్ కలిసినవి కన్నా బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చిక్కగా అంటే ఈ మోస్తరులో ఉంటే బాగుంటాయండి. మనకి ఇందులో అన్నీ హెల్తీ ఫుడ్ అండి. ఈ రోజుల్లో బయట ఫుడ్ ఎంకరేజ్ చేయడం అన్నది అస్సలు బాగోదండి. మనమే సొంతంగా చేసుకుని పిల్లలకు పెట్టుకోవడం చాలా బెటర్. బయటకన్నా చాలా ఇది కరోనా సిచ్యువేషన్లో ఏదన్నా ఇంట్లోనే, ఈ కరోనా సిచ్యువేషన్ బాదం కూడా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి ఇవ్వడం ఏదో రూపంలోని. ఇప్పుడు ఈ పాల్లోనే బాదం ఇవి తొక్కు తీసి పెట్టాను కదండి, ఇవి వేసేయాలండి. బాదం ఇందులో వేసి ఫస్టే పచ్చిపాలుగా ఉన్నప్పుడే వేసేసి ఉడికించండి, బాగా ఉడికించండి. ఇది పేస్ట్ చేసుకున్నాక పాల్లోకి వేసి కన్నా ఫస్ట్ ఉడికించడం చాలా మంచిదండి. ఎందుకంటే దీని ఫ్లేవర్ అంతా దిగుతుంది ఎక్కువ. మనం పేస్ట్ చేసాక వేసామనుకోండి పాలు చిక్కగా అయిపోతాయి, వెంటనే దించేవలసి వస్తుంది. ఒక పొంగు వచ్చాక చిన్న మంట పెట్టుకోవాలండి. చిన్న మంట పెట్టి కలుపుతూ ఉండాలి. బాగా ఉడకనివ్వాలండి. ఇది ఇంచుమించు ఒక 15 మినిట్స్ ఉడికిందండి ఇప్పుడు వరకును. ఎక్కువసేపు ఉడికితే బాదం ఇలా ఉబ్బినట్టు అవుతుందండి. కొంచెం పాలు అన్నీ దానికి లాక్కుని ఇలా ఉబ్బినట్టు అనిపిస్తుంది. పేస్ట్ చేసింది వెంటనే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి కట్టేయవలసి వస్తుందండి. దాని ఫ్లేవర్ మిల్క్ ఉండదు. ఇది ఏంటంటే ఉట్టి పాలు తాగినా పిల్లలు కొంచెం బలంగా ఉంటారండి. పైపిచ్చి బయట ఏంటంటే పలచగా ఉంటుంది, అది ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. మన ఇంట్లో చిక్కగా అయిపోతే కొంచెం మారం చేస్తూ ఉంటారు. ఈ బాదం అంతా కొంచెం ఉడికింది కదండి, తీసుకుని పక్కన పెట్టుకోవాలండి, చల్లార్చుకోవాలి. మిక్సీ పట్టాలండి. ఇది మెత్త పేస్ట్ కింద మిక్సీ పట్టాలి. ఇదిగోండి చూడండి, ఇలాగా ఉబ్బిపోయినట్టు అయిపోయింది కాబట్టి అదే వేయగానే మెత్తగా అయిపోతుందండి. ఇది మిక్సీ పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకుని. ఇప్పుడు పాలు ఇంకా మరగనివ్వాలండి. బాగాను మరిగిన దాంట్లో శుభ్రంగా కలియబెట్టుకుని ఒకసారి ఇందులో షుగర్ వేసుకోవాలండి. 1 కప్ షుగర్ వేస్తున్నానండి. మనం కండెన్సర్ మిల్క్ లేకపోతే 2 కప్స్ వేసుకోవాలండి. ఉంది కాబట్టి 1 కప్పు ఆగి వేస్తూ కలుపుతూ ఉండండి. షుగరు గమ్ముని అంటే పాలు విరిగే ప్రమాదం కూడా ఉంటుంది. షుగర్ వేయగానే వేడి పాలు బాగా కాగినాయి కదండి, అందుకని కోవా టేస్ట్ వచ్చేస్తుందండి మళ్ళీని. అందుకని షుగర్ తక్కువ వేసుకోవాలండి. కండెన్సర్ మిల్క్ వేసుకుంటే, కండెన్సర్ మిల్క్ వేసుకునే వాళ్ళు కొంచెం షుగర్ 2 కప్స్ పడుతుందండి వాళ్ళకైతే. తర్వాత ఇది 1 కప్ వేస్తున్నానండి. మిల్క్ మేడ్ అంటారు కదండి, అదే కండెన్సర్ మిల్క్ అంటే. ఇది కూడా వేసుకోవాలండి, 1 కప్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే కరెక్ట్గా ఇంకా బయట టేస్ట్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గాను. ఇది వేసాక బాగా కలుపుకోవాలండి మళ్ళీ. కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి, కొంచెం, చాలా తక్కువ వేసుకోవాలండి, మళ్ళీ దీని ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. కొంచెం వేసాను. కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలిపితే సరిపోతుంది. తర్వాత సాఫ్రాన్ కుంకుమ పువ్వు అండి. కలర్ మటుకి ప్రిఫర్ చేయకండి, మ్యాక్సిమం ఇలాంటివే ప్రిఫర్ చేయండి. కలర్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి.
సో ఈ కుంకుమ పువ్వు అన్నది పిల్లలకు కూడా చాలా మంచిదండి, వెయ్యండి. మామూలు మనం విడిగా పెడితే తినరు కాబట్టి ఇలాగ ఏదో రూపంలో వాళ్ళకి నచ్చిన రూపంలోనే పెట్టాలి మనం. ఇది జస్ట్ ఇక ఒక 5 రేఖలు వేస్తే చాలండి, కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బయట దీని బదులు కలర్ వేస్తారండి, కలర్స్ కానీ ఎంకరేజ్ చేయకండి, బాగాలేదు అసలు. ప్రతిదానికి ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తుందండి, కొంచెం దయచేసి హెల్త్ కూడా బాగా చూసుకోండి. దీన్ని బాగా కలపాలండి. ఉండి కొలిది ఇది ఎల్లో కలర్ వచ్చేస్తుందండి కుంకుమ పువ్వు వేసిన వల్ల. ఇది అయిన తర్వాత ఇప్పుడు బాదం ఇందాక చెప్పాను కదండి, అది పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ చేసింది దాన్ని అలాగ అందులో వేసుకోవాలండి. ఇది పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి, కలిసిపోతుంది. ఏం గడ్డలు కడుతుంది అలాంటి భయం ఏం లేదండి. బాదం పేస్ట్ ఈజీగా కలిసిపోతుంది అందులో. పైపెచ్చి పల్చగా కూడా ఉంటుందండి, పెద్ద చిక్కబడదు ఇంకా కలిపాక. ఇప్పుడు ఆల్రెడీ మరిగిపోయినాయి కాబట్టి పాలు, ఆ వేడికి ఇది కలటం సరిపోతుందండి. ఇంకెక్కువ చేయక్కర్లేదు, ఉడికిన బాదంసే కాబట్టి మనం ఎక్కువ మరిగించుకోక్కర్లేదండి. అందు మీద చిక్కదనం రాదు. ఇది ఫస్ట్ పేస్ట్ వేసామంటే కొంచెం చిక్కదనం అన్నది వస్తుందండి పాలకి. ఇది యాస్టేజ్ ఇంకా బయట మనం తాగుతున్న ఫ్లేవర్ వస్తుందండి. చూడండి అలా మామూలుగానే ఉంది, పాలు చిక్కగా అయితే అవ్వదు. మన పాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి. బాదం అన్నది ప్రోటీను, ఫైబర్, విటమిన్ ఈ, కాపర్, మెగ్నీషియం అన్నీ ఉన్నాయండి, మినరల్స్ అన్నీ ఉన్నాయి. సో ఏదో రూపంలో పిల్లలకి ఇవ్వండి. తర్వాత ఈ క్యాజ్యూస్ వేసేసుకున్నానండి. జీడిపప్పులు అన్నది ఆప్షనల్ అండి, కానీ ఏదో తింటారు కదా పిల్లలు ఇష్టంగా అనేసి వేసాను. అది ఇప్పుడు వేస్తే కొంచెం అందులో మిక్స్ అవుతాయండి. ఒక దెబ్బ పెద్ద మంట పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అయిపోయింది, రెడీ. కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అవుతుందండి, కూలింగ్గా తీసుకోవచ్చు. కొంతమంది వేడిగా ఇష్టపడతారండి, వేడిగా ఇష్టపడే వాళ్ళు వేడిగా తాగుతారు. బాదంగీర్ రెడీ అండి, టేస్టీగాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇది పిల్లలకు బాగా ఇష్టపడతారు, కరెక్ట్ ఫ్లేవర్ వస్తుంది మీకు ఇంట్లోనే. టేస్టీ టేస్టీ బాదంగీర్ రెడీ. దీనికి ఇందాక కొంచెం కొంచెం తురిమి పెట్టాను కదండి, అది గార్నిష్ చేసుకోవడమే అండి. రెడీ అండి బాదంగీర్. టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.